మతాలకతీతంగా ప్రపంచానికే తలమానికంగా నిలిచిన ప్రజాస్వామ్య దేశం భారతదేశమని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోతంగల్ రామ్ కిషన్ రావు అన్నారు. ప్రతి ఒక్కరూ భారతమాత రక్షణ కోసం, దేశ సమైక్యత కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాల నిర్వాహకులు ప్రిన్సిపాల్ జ్యోతి, కార్యదర్శి ఎస్ సిద్దయ్య ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశభక్తి చాటి చెప్పేలా మానసిక దివ్యాంగ విద్యార్థులతో జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని రూరల్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోతంగల్ రామ్ కిషన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోతంగల్ రామ్ కిషన్ రావు మాట్లాడుతూ వందేమాతరం పార్లమెంటులో నేటి రోజు ఆమోదించిన రోజన్నారు. కుల మత వర్గ విభేదాలు లేకుండా 140 కోట్ల మందితో భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. దేశ రక్షణ కోసం వివిధ దేశాల నుండి ఎలాంటి ప్రమాదాలు రాకుండా ఉండేందుకు -°C భారత సైనికులు తమ ప్రాణాలను ఫలంగా పెట్టి కాపాడుతున్నారని తెలిపారు. భారతమాత రక్షణ, దేశ సమైక్యతను చాటి చెప్పే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. ఈ ర్యాలీ పురవీధుల గుండా కొనసాగించి పలువురు పెద్దలకు జాతీయ జెండాను అందించి దేశ సమైక్యతను, దేశ గొప్పతనాన్ని మానసిక అంధ విద్యార్థులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, అందుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, స్నేహ సొసైటీ సభ్యులు తాటి వీరేశం తదితరులు పాల్గొన్నారు. అక్షరమంటే ఆయుధం, అక్షరమే జీవితం, అక్షరమంటే ఆయుధం, అక్షరమే జీవితం, ఐకమత్యమే మహాబలం, ఐకమత్యమే మహాబలం. సార్ కొద్దిగా జై. ఈరోజు పార్లమెంట్లో వందే మాతరంకు సంబంధించిన బిల్ పాస్ అయిన సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. భారతదేశం అనేది 140 కోట్ల భారతీయులది. కులాలకు మతాలకు అతీతంగా అందరూ దేశభక్తితో పనిచేయాలి. ఇటు కర్షకులు కానీ అటుకు మరి దేశ రక్షణకు చేస్తున్న సైనికులు ఎల్లవేళలో మంచులో ఎందుకంటే -°C కూడా బార్డర్లో ఉండి ఇతర దేశాలతోని ఎటువంటి అపాయం కలగకుండా, ఎటు ప్రమాదం కలగకుండా దేశ రక్షణకు పనిచేస్తున్నారు. కాబట్టి మన భారతీయుల తరఫున, మా తరఫున, మనందరి తరఫున, స్నేహ సొసైటీ తరఫున వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ సందర్భంలో మళ్ళొక్కసారి భారతదేశ రక్షణ, భరతమాత రక్షణ భారతదేశానికి అందరం కూడా, ఎందుకంటే భరతమాత మనది కాబట్టి మొత్తం ప్రపంచంలో మనకు ఒక గొప్ప పేరుంది. అన్ని మతాలకు కులాలకు అతీతంగా పనిచేస్తారు కాబట్టి ఐక్యంగా ఉంటారు. ఎటువంటి మరి ఇక్కడ దౌర్జన్యాలు కానీ జరగకుండా కాబట్టి భరతమాత రక్షణ, భారతదేశ రక్షణ మనందరి బాధ్యత కాబట్టి కర్షకుల్ని, కార్మికుల్ని, మరి సైనికులే కాదు అందరిది ఉండదు కాబట్టి అందరూ కూడా పాటుపడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన స్నేహ సొసైటీ వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్.